మహారాజా మహారాజా, మన చిన్నరాజావారిని అలా చావుబాది మీరు సాధించేదేమిటి? చెప్పండి, అసలు వాణ్ణి కొట్టి మీరు సాధించిందేమిటి? వివాహం నిలిచిపోయిందా లేక రాణాగారు మరణించారా? చెప్పండి, ఎందుకలా బాధేశారు మన సుకుమారమైన కుమారుణ్ణి మీరు? ఎందుకు సుకుమారం సుకుమారం అంటూనే మీరు వాడిని అలా తయారు చేశారు. సిగ్గుపడాలి మీరు అలా అన్నందుకు. నపుంసకుడయ్యాడు వాడు. రాజవంశానికే మచ్చ తెచ్చాడు మన పుత్రుడు. వాడొక మాయని మచ్చ, నల్లటి మచ్చ. ఇప్పుడు పెళ్లి జరగబోతోంది. ఇప్పుడేం చెయ్యాలి? మేమనుకున్నాం పెదరాణి అమ్మ వచ్చినందుకు వివాహం ఆగిపోతుందని. వారేమో తిన్నగా పైసా విలువ చేయని వారింటికే వెళ్లి మహల్లో వివాహం చేయాలని ఆహ్వానించి వచ్చారు. అయితే ఏంటంట? మీరు వాళ్ళని ఆహ్వానిస్తే ఏంటట? కోక్కిల మా పేరండి మహారాజావారు, ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం. నోర్మై! ఆటకి ముగింపు మేము రాస్తాం, ఆటకి ముగింపు మేము రాస్తాం, ఆటకి ముగింపు మేము రాస్తాం. ఏం చేస్తారు మీరు? ఆటకి ముగింపు ఇలా రండి. అరే రమ్మంటుంటే. మహారాజా, ఈసారి మనం రెండు వైపులా పదునున్న కత్తితో దాడి చేద్దాం. ఒకవేళ శత్రువు ఒకవైపున తప్పించుకున్నా రెండో వైపుకు అతను బలికాక తప్పదు. మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు. ఈరోజు రాణాగారి వివాహంలో మేము ఎలాంటి ఎత్తు వేస్తామంటే వివాహం అక్కడికక్కడే ఆగి తీరుతుంది మహారాజా. మేము ఇప్పుడే వస్తాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను చేయాలనుకున్న దానికి అనుమతి తీసుకోవాలిగా. రాజమాతకి వ్యతిరేకంగా ఎత్తులు వేస్తూ అందుకు అనుజ్ఞ కోసం వెళ్తున్నారా మీరు? అదే కదా మా సామర్థ్యం మహారాజా. వారి దగ్గరే అనుజ్ఞ తీసుకుంటాం, వారి మీదే దాడి చేస్తాం. ఇప్పుడే వస్తాం. ఏమిటి ఒప్పందమా? చూడమ్మా, వాళ్ళంతా పెద్దవాళ్ళు, మాట వరుసకి ఏదో చెప్తుంటారు. పెద్దరాణి అమ్మగారు కూడా అలాగే అనుంటారు. మీరు మీ చిట్టి తల్లితో అబద్ధం చెప్తున్నారు కదూ? నేను స్వయంగా విన్నాను. మీరు పెద్దరాణి అమ్మ ఏదో ఒప్పందం గురించి మాట్లాడుకున్నారు. చెప్పండి నాన్నగారు, ఈ వివాహానికి కారణం మా ప్రేమ కాదు కదూ? వేరొక కారణంగా జరుగుతోంది కదూ? నాన్నగారు, అలా ఈ వివాహం ఒక ఒప్పందమే అయితే నేను ఇప్పటికిప్పుడే దీన్ని ఆపేస్తాను. ఇలాంటి అశుభవాక్కులు కలలో కూడా రాకూడదు. అయినా పిచ్చిదానా, రాణాగారు నిన్ను మనసారా ప్రేమిస్తున్నారు. అందుకనే కదా ఈ వివాహం జరుగుతున్నది. రాజ్మహల్తో నాకెటువంటి ఒప్పందమూ లేదు. నువ్వు నా మాట నమ్ము, ఒప్పందం లేదు. మీరేడుస్తున్నారా? భయపడకు. నీ వేడుకోలుకి కొన్ని కన్నీళ్లు దాచిపెడతానులే. ఎంతగా కన్నీరు కార్చినా ఆడపిల్ల తండ్రికి గుండెల్లో తడ ఆరిపోదు. ఇప్పుడు నువ్వేడవకు. మీరు నిజమే చెప్తున్నారు కదా? ఎప్పుడన్నా నీతో నేను అబద్ధం ఆడానా? పెద్ద కోడలా, మీది అసలే చాలా చిన్న మెదడు. దాని మీద ఇంత భారం ఉండడం మంచిది కాదు. కనుక మనసులో ఉన్నదేదో బయట పెట్టండి. మీరు గాయత్రికి ఆ నత్తు ఎందుకిచ్చారు పెదరాణి అమ్మా? మీకింత చిన్న వయసులోనే మతిమరుపు వచ్చినందుకు మేం చింతిస్తున్నాం. మేం ముందే చెప్పాం కదా,
ఇది సంప్రదాయం అని. అది ఆనువంశికంగా వస్తోంది. ఆ నత్తు సులక్షణది కదా. ఒకవేళ మండపంలో రాణాగారు గాయత్రి ఆ నత్తు పెట్టుకోగా చూశారంటే గొడవ జరిగి తీరుతుంది. అది సులక్షణది కాదు పెద్ద కోడలు గారు. అది రాజపరివారం కోడలి నత్తు. అయినా సంప్రదాయం ఏమిటంటే ఆ నత్తు ఇకపై కొత్త కోడలు పెట్టుకోవాలి. మేం సంప్రదాయాన్నే కదా పాటిస్తున్నాం. మీరు అర్థం చేసుకోవడం లేదు పెదరాణి అమ్మ. రాణాగారు గాయత్రి ఆ నత్తు పెట్టుకోవడం చూశారంటే ఏదేమైనా సరే మేం తరతరాలుగా వస్తున్న ఆమీర్ కోట్ సంప్రదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. రాజమాత, మేం మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి చిన్నరాణి. రాజమాత, మేం మీ అనుమతి కోసం వచ్చాం. దేనికి అనుమతి? రాణాగారి వివాహానికి మండపాన్ని అలంకరించడానికి అనుమతి. ఆ పని చేయడానికి చాలా మంది ఉన్నారు. మీరు శ్రమ పడకండి. ఎవరు ఏది చెయ్యలేదంటే ఓ సమస్య. ఇంట్లో వాళ్ళేది పట్టించుకోరని. ఎవరన్నా ఏదన్నా చేస్తావంటే అది సమస్య. ఇంట్లో వాళ్ళెందుకు చెయ్యాలి అని. శభాష్, పొడుపు కథండి మీరు. ఓ చక్కటి పొడుపు కథ. మేము అనుమతిస్తున్నాం మీకు. చిన్నరాణి, వెళ్ళండి, మండపాన్ని అలంకరించండి. అలాగే పెదరాణి అమ్మా. ఇప్పుడుంది పండుగ. నేను చేసే అలంకారానికి పెళ్లి తప్పకుండా ఆగిపోతుంది. మండపంలో చూపిస్తాను నా పనితనమేమిటో. రండి రాణాగారు, ఇక ఆలస్యం మీదే. కోకిల పేరండి మాది. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం. మిమ్మల్ని సింహాసనం ఎక్కించడానికి ఎవరినైతే హతమార్చాలనుకున్నామో అతను ఇంకా బతికే ఉన్నాడు. ఎవరు లేరు మిమ్మల్ని ఆదుకోవడానికి. చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇక మీరేది కోరుకుంటే అదే జరుగుతుంది లక్ష్యరాజ్. నేను మీకోసం ఏమైనా చేయగలను.
మేమివన్నీ భరించక తప్పడం లేదు సులక్షణ. పురోహితుడు హోమగుండంలో ఈ కొబ్బరికాయ వేయగానే రాజుగారు రాణిగారు భస్మం. ఇక రాజసింహాసనం ఎక్కుతారు చిన్న రాజావారు, మా లక్ష్యరాజ్. ఈ కొబ్బరికాయ తీసుకో తల్లి. చూడమ్మా, ఇది నీకు స్త్రీధనం. మెట్టినింట్లో దీనికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. పైకి దీనిలా కఠినంగా ఉండాలి, ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి. లోపల మృదువుగా ఉంటూ నీ ప్రేమ ఆప్యాయతలతో అందరి మనస్సుని గెలుచుకోవాలి. ఈ శంఖం కూడా తీసుకోమ్మా. ఎల్లప్పుడూ ఈ శంఖంలోని ధ్వనిలాగా మంగళకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలి. చల్లగా ఉండు తల్లి. నాన్నగారు, మీరు నన్ను ఎప్పటికీ మర్చిపోరు కదూ? అలా జరుగుతుందా పిచ్చి తల్లి? ఆడపిల్ల పుట్టినింట్లోంచి వీడ్కోలు తీసుకుంటుంది గాని మనసులోంచి కాదు. మీ నాన్నగారు నీకు స్త్రీధనాన్ని ఇచ్చేశారు. ఇది నీ దగ్గరుంచు. గుణ సంపద. ఇది రామాయణం. ఇందులో సీతమ్మ తల్లి గురించి ఉంటుంది. సీతమ్మ తల్లిలానే ఎప్పుడూ నీ భర్తని అనుసరించాలి. ఎందుకంటే భర్తెప్పుడు సరైన మార్గదర్శకుడు. నువ్వు రాణాగారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మేం మీకు మాటిస్తున్నాం సులక్షణ, మీకు తప్ప మా జీవితంలో ఇంకెవరికీ స్థానం లేదు. చేతుల ఒత్తిడి ఇంకా మరి గురుతుందే. లాలికి వాలిన రెప్పల సవ్వడి ఇంకా వినిపిస్తుంది. గుండెల అంచున పాదము తాకిడి ఇంకా నన్ను తడిమిందే. పూటకి పూటకి పండగలవు గతం ఇంకా నన్ను తరిమిందే. ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నువ్వే లోకం. నీ నాన్నగా నా ప్రేమలో ఉందా లోపం? వేరే దారే వెతికి భలే కోకిల భలే. ఎంత గొప్ప ఎత్తు వేశారు మీరు. మేము ఆలోచించేలోపు మీరు దాడి కూడా చేసేశారే. ప్రియా, మేము మీ గురించే మాట్లాడుతున్నాం. ఈ మండపం ఎలాంటిదంటే రాణా గారికి దీన్ని చూడగానే ఇక్కడ ఒక్క క్షణం ఉండడం కూడా దుర్భరమైపోతుంది. ఇక ఆలస్యం చేయకూడదు.
మా లక్ష్యరాజ్ దారి నుంచి రాణాగారిని తొలగించేందుకు ఇదే సరైన సమయం. కొబ్బరికాయే కదా పడబోయింది, ఆకాశం కాదు కదా. అంతగా కంగారు పడుతున్నావు? వెళ్ళు, వెళ్ళి రాజావారిని చిన్నరాణి వారిని పిలుచుకురా. కాళ్ళకి పారాణి పెట్టుకున్నావా? దీపస్తంభంలా నిలబడ్డావెందుకు? వెళ్ళు. పెదరాణి గారు కొబ్బరికాయ తీసేసుకున్నారు. పెద్దరాణి అమ్మ, అది ఇలా ఇవ్వండి. ఏదైనా పనుంటే చెప్పండి. వెళ్ళి రాణా గారికి చెప్పండి, ఆడపెళ్లి వారు వచ్చేసారని. ఆయన్ని కొంచెం త్వరగా తయారవమనండి. అలాగే, తప్పకుండా చెప్తాను. ముందు మీరు దాన్ని ఇవ్వండి, మీకెందుకు శ్రమ. ఇది కొబ్బరికాయ, గోవర్ధన పర్వతం కాదు. వెళ్ళండి, వెళ్ళి రాణా గారిని తయారు చేయండి. ఎంతైనా మీకు అన్నవరసే కదా. వెళ్ళండి. అలాగే. దీన్ని మండపంలో పెట్టండి. రండి సేటు గారు, రండి. మీ అందరికీ రాజకుటుంబంలోకి, మా కుటుంబంలోకి స్వాగతం. రాణా గారిని పెళ్లి కొడుకుని చేయబోతున్నాం. అంతవరకు కాబోయే రాణి గారిని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టండి. సేటు గారు, దమయంతి గారు, రండి, మాతో రండి.
ఇక రాణాగారు మంటపానికి వచ్చి రాగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతే అప్పుడు ఈ అతిథి మర్యాదలన్నీ ఇక్కడే ఆవిరైపోతాయి. కూతురి పెళ్ళాగిపోయి మొహం వేలాడేసుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు ఈ సేట్ గోవిందదాసు.